హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా సొరకాయతో సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే వీడియోలో చూపించినట్లు సొరకాయనైతే సన్నగా తురుముకోవాలి. తర్వాత అందులో రుచికి తగినట్టు ఉప్పు కారం అయితే వేసుకోవాలండి. తర్వాత అందులో 1 గంట నానబెట్టిన పచ్చెనగలు అయితే వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు, సన్నగా తురిమిన ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. తర్వాత అందులో బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో అయితే వాటర్ పోయలేదు, ఆ సొరకాయనే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా ముద్దగా అయితే కలుపుకోవాలన్నమాట. తర్వాత వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని వీడియోలో చూపించినట్లయితే ఆయిల్ అయితే పూసుకోవాలండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే అందులో వీడియోలో చూపించినట్లయితే పల్చగా అయితే తట్టుకోవాలి. మధ్యలో హోల్స్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత దాన్ని అయితే గ్యాస్ మీద పెట్టి సిమ్లో అయితే కాల్చుకోవాలండి. ఆ హోల్స్లో అయితే ఆయిల్ అయితే వేసుకొని సిమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ అలా బాగా కాలనివ్వాలి. 2 వైపులా కాలిన తర్వాత అయితే తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ సొరకాయ సర్వపిండి అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.